నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ అద్దెపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన దుకాణాలు, కోట్ల రూపాయల ఆస్తి నష్టం. 2 గంటల కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక శాఖ సిబ్బంది. బాధితులను పరామర్శించి మనోధైర్యం చెప్పిన ఎమ్మెల్యే రాము. గుడివాడ కళారంజని ఆధ్వర్యంలో సందడి వాతావరణంలో జరిగిన జబర్దస్త్ ఈవెంట్. ఆకట్టుకున్న కళాకారుల స్ప్రిట్, భారీగా పాల్గొన్న కళాభిమానులు. గుడివాడ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో భవానీ దీక్షల ఇరుముడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకట రాము. దీక్ష విరమణకు వెళ్తున్న స్వాములకు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. గవర్నమెంట్ షరీఫ్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే రాము. ఆదివారం తెల్లవారుజామున గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణం నడిబొడ్డున గల నెహ్రూ చౌక్ సెంటర్లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన దుకాణాల్లోని వస్త్రాలు, విలువైన యంత్ర సామాగ్రి కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకుని ఘటనాస్థలం చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఒయ్యూరు, హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల నుండి అగ్నిమాపక శకటాలను తెప్పించి మరీ మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం జరిగిన కాంప్లెక్స్ లోనే ఓ జూనియర్ కళాశాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెహ్రూ చౌక్ కార్యాలయాలు కూడా ఉండడం విశేషం. భారీగా మంటలు పొగలుముకోవడంతో సమీప ప్రాంతాల్లోని నివాసితులు భయోందోళనతో రోడ్లపైకి వచ్చారు. ఓ సెల్ ఫోన్ షాపులో ముందుగా మంటలొచ్చాయని స్థానికులు చెప్పారు. 3 స్టేషన్లో సిబ్బంది 2 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి చేశారని ఫైర్ అధికారులు తెలిపారు. తీసారండి ఉన్న చేస్తున్నాను. జరగండి. అదేనమ్మా
అందరికీ నమస్కారం అండి. గుడివాడ ప్రజలకు నా పేరు ఏసురత్నము, నేను DDRF కృష్ణా జిల్లా. మా ఇక్కడ ఫైర్ అంటేనే సెల్ ఫోన్ షాపును, క్లాత్ షాపును ఫైర్ అంటే 5:10కి మన గుడివాడ స్టేషన్ కు ఫైర్ మెసేజ్ వచ్చిందండి. 5:10కి ఫైర్ మెసేజ్ వస్తేనే మన వాళ్ళు 5:15 కల్లా వచ్చేసి ఫైర్ స్పాట్ లో ఆపుతున్నారండి. ఫస్ట్ సెల్ ఫోన్ షాప్ లో స్టార్ట్ అయింది ఫైర్. అక్కడ నుంచి ఈ షాపు క్లాత్ షాప్ కు ఎక్స్టెన్షన్ అయిందండి. ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఎందుకైందంటే ఇక్కడ పార్టీషన్ చెక్కలతో వేశారు. చెక్కలతో వేసినందువల్ల ఎక్స్టెన్షన్ అయిపోయింది. అదే గోడ ఉంటే ఫైర్ అయ్యేది కాదండి. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 2 ఫైర్ అయినాయి కానీ మొత్తం పైన బిల్డింగ్లు, పక్క బిల్డింగ్లు అన్ని సేవ్ అయిపోయినాయండి. దాదాపు కొన్ని కోట్లనే సేవ్ చేశాం మేము. 3 ఫైర్ ఇంజిన్లు అటెండ్ అయినాయి. గుడివాడ, హనుమాన్ జంక్షన్, ఉయ్యూరండి. బ్యాంక్ సేవ్ చేసినాం. జూనియర్ కాలేజ్ అన్ని సేవ్ అయిపోయి. ఈ 2 షాపులు తప్ప మిగతా అన్ని సేవ్ అయిపోయినాయి. అంటే సుమారుగా అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నది. కానీ అప్రాక్సిమేట్ అయితే 1 crore అంటున్నారు. ఆ షాపు 50, ఈ షాప్ 50 crores అప్రాక్సిమేట్లీ అంతే. ఇంతవరకు పూర్తి తెలియదు. గుడివాడ పట్టణ నడిబొడ్డున ఉన్న అద్దెపల్లి కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా లక్షలాది రూపాయల నష్టం జరగడం బాధాకరమని ఎమ్మెల్యే వెనగండ్ల రాము ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన అద్దెపల్లి కాంప్లెక్స్ భవనాన్ని ఎమ్మెల్యే రాము పరిశీలించారు. అగ్నికి ఆహుతైన కాంప్లెక్స్ లోని దుకాణాలను చేసిన ఎమ్మెల్యే అధికారులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన దుకాణదారులతో మాట్లాడుతూ వారికి మనోధైర్యం చెప్పారు. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు. వారికి ప్రభుత్వ పరంగా అవకాశం ఉంటే సహాయం అందిస్తానని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గుడివాడలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళనకరమన్నారు. ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాము చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి ఎమ్మెల్యే రాము అభినందించారు. జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, ఇమేజ్ రవి, టీడీపీ నాయకులు చీకులు జగన్మోహన్ రావు, టీం వెనగండ్ల సభ్యులు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు. లైసెన్స్ ఏం పాటిస్తారు, అన్ని డూప్లికేట్, అన్ని ఇష్టం వచ్చిన వ్యాపారం చేయాలి. ఇక్కడ నుంచి వచ్చి पैसा मिलता क्या రైడింగ్ లోపల నీట్గా తెచ్చుకోవాలి.
బయట అంతా ఎక్కడ బయట కూడా లోపల ఎలుగు కొట్టే గుడివాడ ఆటోనగర్ 3వ లైన్లో నిర్వహించిన గార్మీ షరీఫ్ వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్లరాము ఆదివారం మధ్యాహ్నం పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు మైనార్టీ పెద్దలు స్వాగతం పలికి ముస్లిం సాంప్రదాయ ప్రకారం సత్కరించారు. అనంతరం పవిత్ర జెండాల చుట్టు వద్ద నిర్వహించిన ప్రార్థనలో మైనార్టీ పెద్దలతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో దాతృత్వానికి ప్రతీకంగా నిర్వహించే గార్మీ షరీఫ్ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా 2000 మంది గార్మీ విందును నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షులు వాసుమురళి, సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహన్ రావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రషీద్ బైగ్, టీడీపీ నాయకులు మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు. नारे तकबीर, पीराने पीर का दामन, गरीब नवाज का दामन, रोशन जमीर का दामन, या वचन विचार अस्यार पैगंबर अरबार रहमान का सहाबा करम ताबीन ताबीन के अरबार रहमान का सुनचा ऐल आलमीन रब्बुल आलमीन के वसीले से अबू सईद मुबारक मुकद्दम इस गुड़वाड़े के एमएलए वेनिगंड्लरामु साहब की सरकार आपके बारगाह में दस्तबस दुआ जो ऑटो नगर 3 रोड के अंदर जो फातिहा खाने वैसे पाक के निशान की पास कर रहे हैं अल्लाह इस फातिहा खाने कबूल अता फरमा ऐ ताज़दारी से हिफाजत के वास्ते दुआ अता फरमा देना वैसा खास करके फातिहा खाने रहे मौला सारी फातिहा खाने का सवाब तेरे नजर करते हैं मौला तेरे तुफेलो करम से आका दो जहां सरदार जनाब पाक सलातु वस्सलाम या रसूल अल्लाह सलातु वस्सलाम या हबीब अल्लाह सलातु वस्सलाम या नबी अल्लाह सलातु वस्सलाम या मोहम्मद रसूलुल्लाह सलातु वस्सलाम या गौसे आज़म दस्तगीर वली अल्लाह सलातु वस्सलाम फातिहा नबी अल्लाह सलातु वस्सलाम या तेरा मशहूर मशहूर इरशा खादिर భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత స్క్రీన్ ప్రింటింగ్ తరగతులను గుడివాడ పరిసర ప్రాంతాల్లోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు వీర్ల బసవేశ్వరి పీసీహెచ్ఎల్ రమణిలు విజ్ఞప్తి చేశారు. గుడివాడ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరంలో శిక్షణా తరగతుల నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించే వివిధ సేవా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి సభ్యులు అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏదో ఏమన్నా చెప్పండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ అందరికీ సాయిరామ్. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులు నా నమస్కారములు. శ్రీ సత్యసాయి బాల వికాస్ అనేది బాబా వారు పిల్లలకు ప్రసాదించిన ఒక కల్పవృక్షం లాంటిది. మొక్కై వంగనది మానవ వంగున అన్నట్లు పిల్లలకు బాల్యం నుండే మంచి పనుల గురించి మంచి గుణముల గురించి నేర్పించి వారిని అభివృద్ధి చేయటమే మా బాల వికాస్ యొక్క ముఖ్య లక్ష్యము. విద్య యొక్క అంతిమ లక్ష్యము వ్యక్తిత్వ వికాసము అనే ఈ దివ్య సూక్తిని స్వామివారు ఆచరణలో పెట్టడానికే ఈరోజు ఈ బాల వికాస్ అనేది స్వామివారు 1969వ సంవత్సరంలో ప్రారంభించినారు. ఈ బాల వికాస్ నందు పిల్లలకు వేదము, శ్లోకాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక ఆటలు, పాటలు మొదలైనవి నేర్పించబడతాయి. దీనివలన పిల్లలలో మేధాశక్తి పెరిగి ఉన్నత విద్యలను సాధించడానికి ఉపయోగపడతాయి. తల్లిదండ్రుల పట్ల బాధ్యత, సమాజం పట్ల సేవాభావము, మానవతా విలువలు, పెద్దల పట్ల గౌరవము, గురువుల పట్ల గౌరవము అనేవి నేర్పించటం వలన వారిలో మేధోపరమైన అభివృద్ధి జరుగుతుంది. ఈనాడు సమాజంలో బాహ్య ప్రభావాలు అంటే టీవీ, వీడియో గేమ్స్ వలన పిల్లలు ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. తోటి పిల్లలకి మధ్య బాగా ఒత్తిడి పెరిగిపోయింది. ఈ అనిశ్చితమైన సమస్యలను ఎదుర్కోవడానికి తల్లిదండ్రులకు గట్టి మద్దతునిచ్చే ఒక సంస్థ ఒకటి అవసరం. ఈ సమస్యను దివ్య ఆయుధంలా మా సత్యసాయి బాల వికాస్ ఉపయోగపడుతుంది. సమాజంలో చైతన్యపూరితమైన, నీతివంతమైన భావితరాల వారిని పునరుద్ధరించడానికి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ బాల వికాస్కి పిల్లల్ని తీసుకురావాల్సి ఉంటుంది. రేపు 17, 18 బుధ గురువారాల్లో శ్రీ సత్యసాయి సేవా సమితి నందు గుడివాడ పరిసర ప్రాంత మహిళలందరికీ
స్క్రీన్ ప్రింటింగ్ క్లాసులు నిర్వహించబడుచున్నవి. దీని వలన ఉపాధి పొందే అవకాశం చాలామంది మహిళలకు లభిస్తుంది. ఇది పూర్తిగా ఉచితము. అందరికీ సాయిరాం అండి. ఇది సత్యసాయి సేవా సమితి గుడివాడ భీమవరం గేట్ దగ్గర ఉంటుంది. ఇది నలందాస్ హై స్కూల్ దగ్గర. ఇది సేవా సమితి కాబట్టి ఇది సంస్థలో ఎప్పుడు కూడా ఏ ఒక్క సేవా కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటామండి. ఇప్పుడు ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ స్క్రీన్ ప్రింటింగ్ అనేది మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామండి. ఈ స్క్రీన్ ప్రింటింగ్ చీరల మీద, జాకెట్ల మీద, దుప్పట్ల మీద, డోర్ కర్టన్స్ మీద, మరి షర్ట్ల మీద, అన్నిటి మీద కూడా వేసుకోవచ్చు. ఇది ఒక ఉపాధిగా మీరు ఉపయోగించుకోవచ్చు. టైలర్స్కి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే జూట్ బ్యాగ్స్ మీద కూడా వేసుకోవచ్చు. మహిళలకి ఇది ఒక ఉపాధి కింద ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాము. అట్లాగే ఈ సత్యసాయి సేవా సమితిలో భజన్స్ చేస్తామండి. ఇంటింటా భజనలు, నారాయణ సేవలు చేస్తాము. మరి అమృత కలశాలు కూడా కార్యక్రమం కూడా ఉందండి. గుడివాడ కోతిబొమ్మ సెంటర్లోని లైట్ ఆఫ్ క్రైస్ట్ వారియర్స్ చర్చ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ డాక్టర్ రెవరెండ్ సిహెచ్ మోహన్ బాబు పాల్గొని క్రైస్తవ విశ్వాసులు మరియు పలువురు దైవ సేవకులతో కలిసి కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోక రక్షకుడు జన్మించిన రోజును ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని పాస్టర్ మోహన్ బాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలు దైవ సేవకులు, సంఘ విశ్వాసులు పాల్గొన్నారు. వందనాలు. చాలా సంతోషం. మేము ఇచ్చిన ఈ పిలుపు మేరకు చాలా జనం వచ్చి ఉన్నారు. ఈరోజు సెమీ క్రిస్మస్ అంటే ప్రీ క్రిస్మస్ ఈవెంట్. ఇది ప్రభు యొక్క రాకడ మనకి అతి సమీపంలో ఉందని దాని నిమిత్తము ఎంతో శ్రమ తీసుకున్న మదర్ మేరీ యాజ్ వెల్ యాజ్ యేసెఫ్ గారు, ఎంతో మంది కష్టము ఇక్కడ ఉందండి. క్రీస్తు ప్రభువుని మనం ఆనందించడంలో వారి ప్రార్థన చాలా కీలకం. నిజంగా దేవుడు మన కోసం ఎంత చేస్తే వీళ్ళు ఎంత కష్టముతో దేవుడిని మన దగ్గర తీసుకొచ్చారనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఆల్రెడీ ఇందాక మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే కనుక క్రీస్తు ప్రేమ ఎంత చక్కగా ఉంటుందో కదా. అనేకులు మీరు చూస్తూ ఉంటే కనుక ఒక స్త్రీని రాళ్ళు పెట్టి కొడతా ఉంటే క్రీస్తు ప్రేమ ఒక్కటే ఆదరించింది. అనేక మంది ఒక గుడివాడి పట్ల చాలా నీచ భావన చూపించినప్పుడు క్రీస్తు ప్రేమ ఒక్కటే ఆయనని ఆదరించింది. చూడండి, క్రీస్తు మనలో జన్మించుట అంటే మంచి జన్మించడమే. క్రీస్తు మనలో ఉండుట అంటే వెలుగు మార్గమే. కాబట్టి ఈ క్రిస్మస్లో మనమందరం కూడా క్రీస్తు స్వారూప్యము ధరించుకోవాలి, క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి. నిజంగా మొన్న ఒక మాట ఒక తల్లిగారి దగ్గర చెప్పాను, ప్రతి క్రైస్తవుడు కూడా నడిచే వాక్యంలా ఉండాలి, క్రీస్తు కొనసాగింపు మనం ఉండాలి. అనేక మందిలో ఈ క్రిస్మస్ నూతనంగా ఉండాలని, వారి జీవితంలో
ఒక మంచి విధానము ఇక్కడ మొదలయ్యి చాలా ఫలభరితంగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం, బిడ్డలంతా ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి తదుపరి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పటివరకైతే కనుక నెక్స్ట్ ప్రోగ్రామ్ని మనము కంటిన్యూ చేద్దాం. నవంబర్ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించే కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ప్రముఖ ఎడిటర్ ఎంఆర్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ ఎంఆర్ అసోసియేట్ కార్యాలయంలో ఎడిటర్ ఎంఆర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే డైమండ్ జూబ్లీ 3 రోజుల కార్యక్రమాలను పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. గుడివాడ పట్టణ సిటీ కేబుల్, గుడివాడ మండలం లేదు గుడివాడ డివిజన్ పరిధిలోని సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిఏ ఎంఆర్ ప్రసాద్ నమస్కారాలు. ఈరోజు మన కాలేజీ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరుతో వారిచ్చిన భూరి విరాళము ప్లస్ ఇతర గ్రామస్తులు, రైతులు అందరూ సహకరించారు. ఆ రోజుల్లో పెద్దలు ఒక కాలేజీ ఏర్పాటు చేసుకున్నాం సుమారుగా 25 ఎకరాల విస్తీర్ణంలో. సో ఎంత విస్తీర్ణం అయితే మనం జూనియర్ కాలేజీ పెట్టాం, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ, తర్వాత బీఈడీ కాలేజీ పెట్టుకున్నాం గతంలో. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ కూడా వారు ఓపెన్ చేశారు మేనేజ్మెంట్. అంటే సరిపడా స్థలాలు ఆడుకోవటానికి అన్నీ ఉన్నాయా లేదా రూల్స్ ప్రకారం అధికారులు చూస్తారో వాటన్నిటిని మనం సాటిస్ఫై చేసింది కాలేజ్ మేనేజ్మెంట్. అక్కడ అప్పట్లో వాళ్ళు వేసిన భవిష్యత్ ప్రణాళిక అంతవరకు హెల్ప్ అయింది మనకి. తర్వాత ఈ కాలేజీ పెట్టిన 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మహామహుల్ని వారితో ఈ ఉత్సవాలు చేస్తున్నారు. 16వ తారీఖు రైతులతో సదస్సు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎకరాకి బస్తా కట్టారని నేను విన్నాను, తెలుసుకున్నాను. 17వ తారీఖు రోజు ఓల్డ్ స్టూడెంట్స్, ఈ కాలేజీలో 75 సంవత్సరాల్లో 1,50,000 మంది చదువుకుని వెళ్ళారు. బ్రహ్మాండంగా ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. వారిలో వీళ్ళు అంతవరకు చాలామంది వస్తామని మాకు వాట్సాప్లో మేనేజ్మెంట్ వారికి వాళ్ళకి తెలియపరుస్తున్నారు. ఈరోజు కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీటింగ్ ఉంటే నేను వెళ్తున్నాను. సో మేమందరం సహకరించాల్సిన బాధ్యత ఉన్నది వారికి. 18వ తారీఖు చీఫ్ గెస్ట్లు, 16వ తారీఖు రోజు ఎన్జీ రంగా యూనివర్సిటీ నుంచి డైరెక్టర్లు, సైంటిస్టులు అంటే వ్యవసాయదారుల కోసం వ్యవసాయ యూనివర్సిటీ నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయం, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ కృషక్ భారతీ కోఆపరేటివ్ సహకార సంస్థ వారి ద్వారా వస్తున్నారు. కొన్ని ఎగ్జిబిషన్స్ కూడా ప్రదర్శన చేస్తారు. వ్యవసాయానికి సంబంధించింది, చేపలు, రొయ్యలకు సంబంధించింది, పళ్ళ తోటలకు సంబంధించింది, ఇంకేదైనా ఇతర ఉత్పత్తుల గురించి. ఇది అచ్చంగా వ్యవసాయదారులకు ఉదయం 8:45 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భోజనం కూడా కాలేజీ మేనేజ్మెంట్ ఏర్పాటు చేస్తుంది. రెండవది బుధవారం డిసెంబర్ 17 రోజు చీఫ్ జస్టిస్ మన ఊరి బిడ్డ జస్టిస్ భట్టు దేవానంద్ సార్, వారు ప్రజెంట్ హైకోర్టు మన ఏపీ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. వారు చీఫ్ గెస్టు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద తనయుడు, అలాగే మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, అలాగే పద్మనాభయ్య గారని మన కాలేజీలో చదివి ఐఏఎస్ చేశారు. పద్మభూషణ్ అవార్డు ఉంది వారికి. గతంలో హోమ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. అలాగే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, వారు 2-3 పర్యాయాలు పార్లమెంట్ మెంబర్గా రాజ్యసభకు చేశారు. వీరికి కూడా పద్మభూషణ్ అవార్డు ఉంది. అలాగే డాక్టర్ ఎలమంచిలి శివాజీ, ఈయన కూడా రాజ్యసభ ఎంపీగా చేసినారు. స్పెషల్ గెస్టులు అక్కినేని నాగార్జున, వెనిగండ్ల రాము గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు. సో రెండో రోజు కూడా టైం సేమే, మార్నింగ్ 8:45 నుంచి సాయంత్రం 5 వరకు. మూడో రోజు గురువారం డిసెంబర్ 18వ తారీఖు ఉదయం 9:45 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఇక్కడ డిస్టింగ్విష్డ్ గెస్ట్ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, తెలుగు జాతి ముద్దు బిడ్డ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వారు. అలాగే చీఫ్ గెస్ట్, ఇది విద్యా సంస్థ కాబట్టి నారా లోకేష్, మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్పెషల్ గెస్టులు ఇటు భట్టు దేవానంద్ సార్ జడ్జి గారు, అక్కినేని వెంకట్ గారు, చెరుకూరి కిరణ్ మన రామోజీరావు గారి బిడ్డ, అట్లాగే కొల్లు రవీంద్ర మన జిల్లా మంత్రి గారు మచిలీపట్నం, బాలశౌరి గారు మన ఏరియాకి
మచిలీపట్నం ఎంపీగా గుడివాడ అసెంబ్లీ కూడా వారి పరిధిలోనే. మరి మన స్థానిక శాసనసభ్యుడు వెనుగంట రాము గారు, డిగ్నిటరీస్ అండ్ డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ కావూరి సాంబశివరావు, పద్మనాభయ్య గారు, కేబీ చౌదరి గారు ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో చేసినారు, చీఫ్ కమిషనర్. తర్వాత చైర్మన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చేశారు. వర్ల కుమార్ రాజా గారు పామర్ ఎమ్మెల్యే గారు, కె రామ్జీ గారు కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, సిహెచ్ శివరామకృష్ణ ప్రసాద్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూ కాకినాడ వారు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కానీ మనకి టెక్నికల్తో కూడా పని ఉంది. టెక్నికల్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ. రావి వెంకటేశ్వరరావు గారు మాజీ శాసనసభ్యుడు, ప్రజెంట్ చైర్మన్ ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. శ్రీమతి నాగ సుశీల నాగేశ్వరరావు గారు అమ్మాయి. జ్యోత్స్నా అక్కినేని, వారి అక్కినేని కుటుంబ సభ్యురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ అలుఫ్లోరైడ్ లిమిటెడ్. సో ఈ 3 రోజులు రైతులు వారి రోజుకు రైతు వారీగా మనందరం రైతు కుటుంబాల నుంచి వచ్చాం. మిగిలిన 2 రోజులు ఓల్డ్ స్టూడెంట్స్. చివరి రోజు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాను. నేను ఆ కాలేజీలో 81లో బీకామ్ పూర్తి చేసుకుని మా వరకు మేము 2 రూమ్స్ కూడా మేనేజ్మెంట్ అనుమతితో డొనేషన్స్ ఇచ్చాం. కళాకారులను ప్రోత్సహిస్తూ నిర్వహించే కార్యక్రమాలను ప్రజలు ఆదరించాలని గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము అన్నారు. గుడివాడ వీకేఆర్ అండ్ ఎన్బి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో కళారంజని ఆర్ట్స్ అసోసియేషన్ 9వ వార్షికోత్సవం సందర్భంగా జబర్దస్త్ ఆర్టిస్టులతో నిర్వహించిన మెగా ఈవెంట్ లో ఎమ్మెల్యే వెలిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ హైపర్ ఆది టీం మరియు కళాకారులు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ సీనియర్ నాయకులు పిన్నమనేని బాబ్జీ, జగన్మోహన్ రావు, నెరసు చింతయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే మన వెనుగండ్ల రాము గారికి థ్యాంక్ యూ అన్న. అన్న గురించి చాలా గట్టిగా విన్నాను. ఆయన గెలవడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఇక్కడ మా గుడివాడ జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, వచ్చిన పెద్దవాళ్ళందరికీ. ముఖ్యంగా ఈ గుడివాడ ఎందుకు ఇంత మాకు ఇష్టమైన ప్రదేశం అంటే, ఇప్పుడు నా టీంలో మావాడు మోహన్ కూడా గుడివాడ, మావాడే నా టీంలో చాలా, మీకు తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి నా టీంలో వర్క్ చేస్తున్నాడు మోహన్. చాలా స్కిట్లు చేసాం కలిసి. ఇప్పుడు మేవాడు ఒక సినిమాలో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద హీరోగా కూడా చేశాడు మోహన్. మీ అందరూ చూసుంటారు. వరుణ్ సందేశ్ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము వెనిగండ్ల రాము గారికి, వారితో వచ్చినటువంటి మిత్రులకు స్వాగతం. సభ్యులు శ్రీ వెనిగండ్ల రాము గారిని కళారంజని ఆర్ట్స్ అసోసియేషన్ 9వ జరుగుతుంది. కళాకారులను ప్రోత్సహిస్తున్న శ్రీ యార్లగడ్డ సత్యనారాయణ గారికి ఈ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. యార్లగడ్డ ఫైన్ ఆర్ట్స్ అధినేతగా, ఒక మంచి కళాకారుడిగా రిటైర్డ్ ధన్యవాదాలు తెలియజేస్తూ సత్కరిస్తూ ఉంది. మాలాంటి కళాకారులు ఎంతో మందిని ప్రోత్సహించాలి, ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ లోపల మనం ఝాన్సీ గారి ఒక సాంగ్ చూసేద్దాము. మేడం అందరూ వచ్చేసేయండి. వాడే గుర్తిస్తాను నేనెందుకు, కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి. ఆ ఎదుటి మోహన్ మా స్కిట్స్ లో, మా జబర్దస్తులో ఉన్న టీం లీడర్లందరికీ వైఫ్ క్యారెక్టర్ చేసింది ఈవిడ ఒకటే. అందరికి ఈవిడే వైఫ్. హలో హలో అంటే అంత అందంగా ఉన్నాను కాబట్టి అందరూ ఏరి కోరుకుంటున్నారు. మరి ఇంత అందం ఎక్కడ దక్కిద్దండి? చీచి, అది అబద్ధం. దొరక్క మాకు ఏమి లేక తప్పక అలా అనమాట. అందమా ఎవరన్నారు? ఒక కన్నె పిల్ల స్టేజ్ ఎక్కినప్పుడు ఇక్కడ కుర్ర పిల్లలందరూ రిజల్ట్ చేశారు. అంతకని ఇంకేం కావాలి? కన్నె పిల్ల అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్లలా ఉంటుంది. ఇది
మీరు మళ్ళీ దానికి విజిల్స్. ఏమండి ఎందుకండి అలా? సార్ మీ మొదటి ప్రశ్న సార్. సార్ మీ మొదటి ప్రశ్న. సార్ సార్ నమస్తే సార్. ఎవరా నువ్వు? సార్ నేను ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఏ టైంకి రమ్మన్నాను? సార్ 9 గంటలకు రమ్మన్నారు. మరి 8:30కి వచ్చావు, టైం సెన్స్ తెలీదా? కుదా ఒప్పుకుంటూ వస్తారు. 8:30 వస్తారా? సార్ 4 ప్రశ్నలు చాలా సింపుల్ గా ఉంటాయి. ఓకే. పంచ పాండవులు ఎంత మంది? అరే అల్లెవరా భయ్? మా అత్త మొగుళ్ళు. రే నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబే కావాలి. కూర్చో నేను అడుగుతా. అల్లెవరా? వాళ్ళు ఎవరేంటి సార్? సార్ నీకు క్లూ ఇస్తా. పంచ పాండవులు ఎంత మంది? ఏంట్రా చెయ్యి చూపిస్తున్నావు? బతకాలని లేదురా? సార్ సరిగా చూడండి సార్. పంచ పాండవులు ఎంత మంది? ఎంతమంది? బా మిగిలిగా ఇదంతా ఇప్పుడు రావట్లేదు. అది కాదు సార్. నంబర్ ఎంత? 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5. చెప్పేశారు పంచ పాండవులు 5 చెప్పలేదు సార్. మీరే కదా పంచ పాండవులు అలా కూడా అది కూడా చెప్పలేకపోయాడు. ఏది అడిగినా చెప్తా. చెప్పు. ఏం లేదు సార్, ఇలా వెళ్తే గుడివాడ వస్తుందా అని. అలా వెళ్తే చేయనే పోతుంది రా, దించిన గుడివాడు వస్తుంది. అలా కాదు సార్. 10 గంటలకు వస్తే ఎన్నింటికి సార్? తాగొచ్చాడు 10 గంటల బస్సు ఎన్ని గంటలకు అంటాడు? 10 గంటలుగా వస్తుంది కదా. ఏం కావాలరా నీకు? అలా కాదు సార్, లాస్ట్ బస్ ఎన్నింటికి అని. లాస్ట్ బస్ అయితే 1 గంటకు రా. ఓహో, దాని తర్వాత ఏం లేదా? దాని తర్వాత నువ్వు ఏమైనా మాటిచ్చావుడికి అదే లాస్ట్ బస్సు రా. ఏం కావాలి నీకు? అలా కాదండి, అడ్రస్ ఎక్కడ చెప్పండి. అత్తగారిల్లు గుడివాడ. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారా? దాని అడ్రస్ మాకు ఎలా తెలుస్తుంది? అలా మాడతారండి. చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ పాత బస్తీలో ఉంది. తాజ్ మహల్ ఎక్కడ ఉంది? తాజ్ మహల్ అక్కడ ఆగ్రాలో ఉంది. మరి ఆ 2 చేసింది మా అత్తగారిని తెలియదండి నీకు? ఒరే తాజ్ మహల్ కి చార్మినార్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? ఏమండి అడ్రస్ ఎక్కడ చూసిన డౌట్ అండి. నీకెలా తెలుసు? అంటే ఆవిడకి తెలుసు అంట, కొంచెం పంపిస్తే. పంపిస్తావా? నేను అంటున్నాడు కాదండి. అది అలాంటిదే నా భయం. అది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ ఇచ్చారుగా. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ నొక్కి జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ నొక్కి జ్వాలా నరసింహ. రోజు ఇక్కడికి వచ్చి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారంటే వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది ఫస్ట్ ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఆయన కూడా కూర్చొని ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కామెడీలకు కానీ డాన్సులకు కానీ ఆయన కూడా ఎంటర్టైన్ అవుతూ అందరినీ ఈ విధంగా ఎంకరేజ్ చేయడం నిజంగా చాలా మంచి విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పెన్నమనేని బాబ్జీ గారికి, ఇప్పుడే ఇక్కడికి వచ్చిన పెన్నమనేని బాబ్జీ గారికి థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఎమ్మెల్యే సార్ నచ్చింది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే మన వెనుగండ్ల రాము గారికి థ్యాంక్ యూ అన్న. అన్న గురించి చాలా చాలా గట్టిగా విన్నాను. ఆయన గెలవడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఇక్కడ మా గుడివాడ జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే
ఇంకా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, వచ్చిన పెద్దవాళ్ళందరికీ. ముఖ్యంగా ఈ గుడివాడ ఎందుకు ఇంత మాకు ఇష్టమైన ప్రదేశం అంటే, ఇప్పుడు నా టీంలో మావాడు మోహన్ కూడా గుడివాడ, మావాడే నా టీంలో చాలా, మీకు తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి నా టీంలో వర్క్ చేస్తున్నాడు మోహన్. చాలా స్కిట్లు చేశాం కలిసి. ఇప్పుడు మేవాడు ఒక సినిమాలో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద హీరోగా కూడా చేశాడు మోహన్, మీ అందరూ చూసుంటారు వరుణ్ సందేశ్ తో పాటు. హాయ్ గుడివాడ, థ్యాంక్ యూ. ఇక్కడ మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన మన కళారంజని గ్రూప్ వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, రియల్లీ అప్రిషియేట్. అయితే నాకు ఉన్న వాళ్ళ కల ఆది గారు అంటే చాలా ఇష్టం. బేసిక్గా ఫస్ట్ నుంచి ఆమె బిగ్ ఫ్యాన్ అండి, మీకు నిజంగా సీరియస్లీ చెప్తున్నా. ఇప్పటికీ మావిడైతే సాయంత్రం 10 కూడా బేసికల్ పద్దాకి ఈ పెట్టుకుని వస్తూ ఉంటారు. అంటే మీరు వేసే ప్రతి డైలాగు ఆల్మోస్ట్ 100 సార్లు అయిపోయి ఉంటుంది. అంటే ఇట్ టేక్స్ మీ అవుట్ ఆఫ్ మై ప్రెషర్స్. ఎప్పుడు ప్రెషర్ ఉన్నా ఏదైనా పడుకోవాల్సి వచ్చిన ముందైనా కానీ కొంచెంసేపు చూసుకుంటే అంత ప్రశాంతత అవుద్ది, దాంట్లో తర్వాత పడుకుంటున్నా. సో ఎవ్రీ డే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ అమ్మా, మీరు కూడా బాగా చేస్తారని మీరు కూడా సంతోషం గారు సారీ. అండ్ రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీబడి. మీరు కూడా హాయ్ బడి, మా గుడివాడ ఎంత టాలెంట్ ఉందని. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుడివాడ అద్దెపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం, అగ్నికి ఆహుతైన దుకాణాలు, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం. 2 గంటల కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక శాఖ సిబ్బంది, బాధితులను పరామర్శించి మనోధైర్యం చెప్పిన ఎమ్మెల్యే రాము. గుడివాడ కళారంజని ఆధ్వర్యంలో సందడి వాతావరణంలో జరిగిన జబర్దస్త్ ఈవెంట్, ఆకట్టుకున్న కళాకారుల స్ప్రిట్, భారీగా పాల్గొన్న కళాభిమానులు. గుడివాడ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో భవానీ దీక్షల ఇరుముడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటల రాము. దీక్ష విరమణకు వెళ్తున్న స్వాములకు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. గవర్నమెంట్ షరీఫ్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే రాము. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.